ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాన్ని మోంతా తుఫాన్ వణికిస్తోంది. అతి తీవ్ర తుఫానుగా మారి మంగళవారం సాయంత్రానికి తీరాన్ని దాటుతుందని అంచనా వేస్తున్నారు. తీరం వెంట బలమైన గాలులు వీస్తూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమయ్యాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కోస్తా జిల్లాల మీదుగా వెళ్లే 83 రైళ్లను రద్దు చేశారు. సోమ, మంగళ, బుధవారాల్లో 83 రైళ్ల రాకపోకలు ఉండవని రైల్వే శాఖ ప్రకటించింది. మోంతా తుఫాన్ ఏపీ తీరం వెంట తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. భారీ వర్షాలు, తుఫాన్ గాలులతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని 83 రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ, విశాఖ మీదుగా ప్రయాణించాల్సిన 83 రైల్ సర్వీసులను రద్దు చేస్తూ వాటి జాబితాను రైల్వే శాఖ ప్రకటించింది. రైలులో ప్రయాణం చేయడానికి బయలుదేరే ముందు ప్రయాణికులు రైలు స్టేటస్ ను చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రాజమండ్రి, విశాఖపట్నం, విశాఖ కిరండోల్ రైళ్లు రద్దు చేశారు. విశాఖ కోరాపుట్, విశాఖ మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. విశాఖ మహబూబ్ నగర్, విశాఖ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు రెండు వైపులా రద్దు చేశారు. విశాఖ ఎల్టీటీ ఎక్స్ప్రెస్, గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ రద్దయ్యాయి. విశాఖ హైదరాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్ రద్దయింది. విశాఖ సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్, ఢిల్లీకి వెళ్లే ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రద్దు చేశారు. విశాఖపట్నం రాజమండ్రి, విశాఖ పలాస, విశాఖ విజయనగరం మెము రైళ్లు రద్దు చేశారు. విశాఖ గుణుపూర్ విశాఖ ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. అదేవిధంగా విశాఖ తిరుపతి డబుల్ డెక్కర్ రైలు రద్దు చేశారు. విశాఖ గుంటూరు విశాఖ డబుల్ డెక్కర్ రైళ్లు కూడా రద్దయ్యాయి. తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత రైల్వే లైన్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనంతరం రద్దు చేసిన రైళ్లన్నింటినీ యథావిధిగా అనుమతిస్తారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.